ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఇదో పనికి మాలిన కేసు. ఇలాంటి కేసులు వాదిస్తే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తాం. అయినా ఇలాంటి కేసుల్లో మీరు హాజరవుతారని ఊహించలేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసలు ఏం జరిగింది అని చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా 2020-23 మధ్య ఆయనపై వైసీపీ ప్రభుత్వం అయితే కనుక నమోదు చేసిన 7 క్రిమినల్ కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ ఏపీకి చెందిన బి బాలయ్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను పూర్తిగా పనికి మాలిన కేసుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. దానిపై వాదించడానికి సిద్ధమైతే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తామని పిటిషనర్ తరపున హాజరైన మాజీ ఏఎస్జీ సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ను కూడా హెచ్చరించింది. దాంతో గత్యంతరం లేక ఆయన పిటిషన్ ఉపసంహరించుకొని హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దాంతో ధర్మాసనం ఈ కేసును డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటించింది. 2020-23 సంబంధించిన మధ్యలో ఏపీసీఐడి 7 క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. వాటిలో ప్రధాన నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా, ఇతర నిందితులు ఉన్నత స్థానాల్లో ఉంటూ దర్యాప్తు అధికారులు సాక్షులపై ఒత్తిడి చేస్తూ న్యాయానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరిగిన రోజే సాయుధ పోలీసులను పంపి సిఐడి ఆఫీస్ సీల్ చేయించారు. పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను హెచ్చరించారు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. బ్రోవరీస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో నమోదైన కేసుల దర్యాప్తులను సిబిఐకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన కేసు మంగళవారం జస్టిస్ ఎం బేలా త్రివేది గారు, జస్టిస్ ఎం బాలచంద్ర వరాలేదు గారు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ బాలయ్య తరపున సీనియర్ న్యాయవాది మాజీ ఏఎస్జీ మనీందర్ సింగ్ వాదనలు వినిపించడానికి సిద్ధమైన వెంటనే జస్టిస్ బేలా ఎం త్రివేది గారు అడ్డుకున్నారు. మీరు వాదనలు కొనసాగిస్తే భారీ జరిమానా విధించి కేసును డిస్మిస్ చేస్తాం. ఇక ఏం చేయాలన్నది మీ ఇష్టం. మీకు ముందస్తు హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి కేసుల్లో మీరు హాజరవుతారని అన్నడు ఊహించలేదంటూ జస్టిస్ త్రివేది గారు అన్నారు. దీంతో కేసును ఉపసంహరించుకొని హైకోర్టుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను ఉపయోగించుకోవడానికి స్వేచ్ఛనిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా పనికిమాలిన పిటిషన్. వాదనలు వినిపించకుండా మంచి పని చేశారంటూ మనీందర్ సింగ్ను ఉద్దేశించి జస్టిస్ బేలా త్రివేది గారు చివరిగా అయితే